ఇదేంది గిరీష్ సడన్గా టెస్లా గురించి మాట్లాడుతున్నావు? మీ దుకాణంలో రాజకీయాలు మాట్లాడతారు కదా, సడన్ నువ్వు టెక్నాలజీకి మాట్లాడుతున్నావు, టెస్లా గురించి మాట్లాడుతున్నావు అని అంటే, టెస్లా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను టెస్లా చుట్టుపక్కల ఏం పెట్టినా అన్నది మీకు అర్థం కావాలా. నేను పెట్టలే, ఫోటోనే ఎట్లా వచ్చింది, కెమెరాలు కనబడుతున్నాయి. ఇది కేవలం కారు కంపెనీనా కెమెరాల కంపెనీయా? ఇది కేవలం మనని ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం తీసుకుపోయే కార్ కంపెనీయా లేకపోతే మన డేటా చురాంచే కంపెనీయా అనేది ఇలా డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేయాలి గిరీష్ ఇలా టెస్లా గురించి మనం అని చెప్పి మాట్లాడితే, నిన్న యుక్రెయిన్ ఏదైతే రష్యా మీద దాడి చేసింది చూడు, ట్రక్ కంటైనర్లలో డ్రోన్లు తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి అవి రాగానే కంటైనర్ల రూఫ్ టాప్ నుంచి డ్రోన్లు బయటికి వెళ్ళి రష్యన్ మేజర్ ఎయిర్ బేసెస్లల్లో 30 నుంచి 40 ఎయిర్ క్రాఫ్ట్లను సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ధ్వంసం చేసి $7 బిలియన్ ఆర్థిక నష్టం చేసింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఏదో నదిల నుంచి డ్రోన్లు లేచి బ్రిడ్జ్ని లేపేసినాయి. ఈ డ్రోన్లు వీళ్ళకి డేటా ఎక్కడికైనా వస్తున్నది, ఈ రియల్ టైం డేటా క్యాప్చర్ ఎట్లయితున్నది? ప్రతిసారి ఒక దేశంలో నుంచి ఇంత డేటా బయటికి రావాలనంటే అంత ఈజీయా? అయితే ఈ టెస్లా కంపెనీ ముందు భారతదేశంలోకి వస్తానన్నది, తర్వాత రాలేదు. ఎందుకు రాలేదు? కొంతమంది ఆటోమొబైల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టెస్లా వచ్చేది అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా యాజ్ ఎ ఆటోమొబైల్ ఇంజనీర్, బేసికలీ ఐ మీన్ ఆటోమొబైల్ ఇంజనీర్. సో టెస్లా వస్తే మంచిగా ఉండు కదా, ఒక టెక్నాలజికల్ అడ్వాంటేజ్ అండ్ టు దట్ మ్యాటర్ ఎడ్జ్ భారత్లో కూడా వస్తుంది కదా. ఈ ఈవీలు, ఈ ఎలక్ట్రిక్ కార్లు, డ్రైవర్లెస్ కార్లు ఇవి యాక్చువల్గా మానవ మనుగడకు మంచివా, దేశ భద్రతకు మంచివా? మనిషికి కంఫర్ట్ ఇస్తున్నాయి ఫైన్, బట్ దేశానికి కంఫర్ట్ ఇస్తున్నాయా, దేశ భద్రతకు ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నాయా అని చెప్పి మాట్లాడితే ఇవాళ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే టెస్లా ఈజ్ నాట్ జస్ట్ ఏ కార్ కంపెనీ ఫ్రెండ్స్. టెస్లా ఈజ్ నాట్ జస్ట్ ఏ కార్ కంపెనీ బట్ ఇట్ ఈస్ ఎ డీపెస్ట్ సర్వేలెన్స్ ఆన్ ది అర్త్. అంటే భూమి మీద ఒక అతిపెద్ద సీసీ కెమెరా. ఎస్, మీరు ఇంటుంది కరెక్ట్. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే టెస్లా హిడెన్ ఎంపైర్ ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎలక్ట్రిక్ కార్స్ అనే మాట్లాడుకుంటున్నాం, అక్కడ నువ్వు అసలు కస్టమర్వే కాదు. నిజంగా చెప్పాలని అంటే నువ్వు ఒక టెస్ట్ సబ్జెక్ట్వి. ఎస్, నువ్వు ఇంటుంది కరెక్ట్, నువ్వు కస్టమర్వి కాదు. టెస్లాకి ఎప్పుడైనా బండి కొన్నప్పుడు నువ్వు కేవలం వాళ్ళు టెస్ట్ చేసే సబ్జెక్ట్వి. కరెక్ట్గా చెప్పాలి మెడికల్ లాంగ్వేజ్లో అని అంటే నువ్వు ఒక స్పెసిమెన్వి. ఎలకలకు ఇంజక్షన్లు ఇస్తారు చూడు వ్యాక్సిన్ టెస్ట్ చేసేటప్పుడు, స్పెసిమెన్వి. నీ ప్రోడక్ట్ బిహేవియర్ వాడు స్టడీ చేసుకుంటా నీ డార్కర్ సైడ్స్ని మొత్తం డేటా డీకోడ్ చేసి ఎవడికి అవసరమైందో వాడికి ఇస్తాడు. ఇవాళ టెస్లా అతిపెద్ద స్పై ల్యాబ్ నడిపిస్తున్నదా అని అంటే ఏం స్పై ల్యాబ్ నడుపుతుంది గిరీష్? కార్ల స్పై ఏముంటుంది గిరీష్ అని అంటే ఒక యూట్యూబరు జ్యోతి మల్హోత్రా నార్మల్గా కెమెరా పట్టుకొని పోతేనే అంత డేటా బయటికి వెళ్ళింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇలా NIA ఇన్వాల్వ్ అయింది. అట్లాంటిది రోడ్డు మీద నడుస్తున్న ఈ కార్ల 8 ఎక్స్టీరియర్ కెమెరాలు ఉన్నాయి, ఇంటర్నల్ క్యాబిన్లలో కెమెరాలు ఉన్నాయి, అల్ట్రాసానిక్ అండ్ రేడార్ సెన్సర్స్ ఉన్నాయి, GPS రియల్ టైమ్ ట్రాకింగ్ డేటా ఉన్నది, ఐ ట్రాకింగ్ మెకానిజం సెన్సర్లు ఉన్నాయి, హెడ్ మూమెంట్ తిప్పే సెన్సర్లు ఉన్నాయి, పెడల్ ప్రెషర్ అంటే నువ్వు యాక్సిలేటర్, క్లచ్, బ్రేక్ ఏ రకంగా కొడుతున్నావు, ఇది ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి క్లచ్ ఉండకపోవచ్చు. సో నువ్వు ఎట్లా బ్రేక్ కొడుతున్నావు, ఎంత ప్రెషర్తో కొడుతున్నావు, పానిక్ బ్రేకింగ్ ఎప్పుడు ఉన్నది, టర్నింగ్స్లలో నువ్వు బ్రేక్ ఎట్లా కొడుతున్నావు, ఈ పెడల్ ప్రెషర్ని కూడా సెన్స్ చేసే సెన్సర్లు ఉన్నాయి. సో నువ్వు కేవలం అది రోడ్ని వాచ్ చేస్తలేదు, నీ నడవడిని, నీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని వాచ్ చేస్తుంది. మళ్ళీ టెస్లా ప్రాఫిట్లు ఎట్లా చేస్తుంది గిరీష్ అని అంటే కార్ మీద సంపాదించేది చాలా తక్కువ అయ్యా. నువ్వు ఎంత ఫాస్ట్ రియాక్ట్ అవుతున్నావు అన్న డేటా, నువ్వు ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నావు అన్న డేటా, నువ్వు ఎప్పుడు మ్యూజిక్ వింటున్నావు, ఏ మ్యూజిక్ వింటున్నావు, ఎట్లాంటి మ్యూజిక్ వింటున్నావు, ఎట్లాంటి మ్యూజిక్ ఎన్నిసార్లు వింటున్నావు, ఆ ఇన్న మ్యూజిక్లల్లో ఎవరెవరు ఎట్లెట్లా భావాజాలాలు ఉంటాయి, డేటా కన్సాలిడేషన్ నడుస్తున్నది. యాక్సిడెంటల్ టైంలల్లో యాక్సిడెంట్ కాగానే నువ్వు ఎవరిని అప్రోచ్ అవుతున్నావు, ఫస్ట్ మనిషికి ఎవరు గుర్తొస్తున్నారు, ఈ డేటా రియల్ టైంలో క్యాప్చర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఇన్ఫ్యాక్ట్ డేటా ఇవన్నీ మ్యానిపులేట్ చేయడానికి ఇస్తుంటారు. ఆటో పైలట్ బిహేవియర్ ఉంటుంది గిరీష్, మన ప్రాణాలు కాపాడతాయి కదా. ఎస్, ఆటో పైలట్ బిహేవియర్ కూడా మంచిగానే ఉంటుంది. ఈ ఆటో పైలట్ బిహేవియర్లనే నీకు డెసిషన్ పాయింట్స్ డీకోడ్ చేస్తుంది టెస్లా. టు దట్ మ్యాటర్ ఎనీ కార్ ఆఫ్ ది సేమ్ సబ్జెక్ట్.
నీ డెసిషన్ పాయింట్స్ని డిసైడ్ చేస్తుంది. నీ మైక్రో బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న అంశాలు నీ కంటి చూపెట్టబోతున్నది. నువ్వు పెడల్ ప్రెషర్ ఎట్లా వేసినావు, నీ తలకాయ ఎట్లా దింపినావు, మైక్రో బిహేవియర్స్ మొత్తం క్యాప్చర్ చేస్తుంది అది. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కాబోతున్న టైంలో నియర్ మిస్ రియాక్షన్స్ ఎట్లున్నాయి, సడన్గా ఒకటి ఇట్లా బండి పక్కకి పోతున్నప్పుడు ఎక్స్టీరియర్ కెమెరాలు 8 ఉన్నాయి కదా, సడన్ పోయినప్పుడు నీ రియాక్షన్ ఎట్లున్నది, నీ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేస్తుంది, ఏ వాయిస్ కమాండ్స్ ఇచ్చి నువ్వు కార్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్క ప్రెషర్ పాయింట్స్లలో ఏ రకంగా ఉన్నది అనేది కంప్లీట్గా ఒక డేటా తయారు చేస్తుంది టెస్లా. రోబో టాక్సీస్ వరల్డ్ వైడ్ మ్యాప్ చేస్తున్నది అది. ఇవాళ రోబో టాక్సీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం, కాకపోతే ఈ రోబో టాక్సీలలో అది మానవ మ్యాపింగ్ చేస్తున్నది టెస్లా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏ రకంగా ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏడ తిరుగుతారు, ఏ పీక్ టైంలలో ఎక్కడ పోతాడు, ఇదంతా వాడి దగ్గర డేటా ఉన్నది. థౌజండ్స్ ఆఫ్ సిటీస్ డేటా రికార్డ్ అవుతుంది. ట్రాన్స్మిట్ బిహేవియర్ టెస్లా సర్వర్లకు పోతుంది ఫ్రెండ్స్, టెస్లా సర్వర్లకు పోతుంది. ఒక గ్లోబల్ డెసిషన్ ఏఐ కంపెనీ దీన్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటుందో చెప్పుంటారు. గిరీష్, మళ్ళీ టెస్లా కంపెనీ అంత సూపర్ కంపెనీ, ఫోర్డ్, BMW, టొయోటా, టెస్లా ఇంతమంది ఈకో సిస్టమ్స్తోనేనంటే ఒక న్యూరల్ లింక్, అది బ్రెయిన్ మ్యాపింగ్ చేసే న్యూరల్ లింక్, అది స్టార్ లింక్, అది మీకు గుర్తు డాట్స్ కనెక్ట్ చేయండి, ఒక స్టార్ లింక్, అది నీ డేటా స్ట్రీమ్ని మెయింటైన్ చేసే స్టార్ లింక్, అది టెస్లా నీ బిహేవియరు. టెస్లా ఎందుకు డిఫరెంట్ అని అంటే, ఒకసారి నేను కంపెనీ పేర్లు చెప్తున్నా లేదా ఆ వర్డ్స్ చెప్తున్నా, మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. న్యూరాలింక్ నీ బ్రెయిన్, స్టార్ లింక్ నీ డేటా స్ట్రీమ్, టెస్లా నీ బిహేవియర్ ప్యాటర్న్, ఆప్టిమస్ బాట్ నీ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్, డోజో మైండ్ ఇట్ ఆల్. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటా. నేను ఏ డాట్స్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాను. టెస్లా ఎలాన్ మాస్క్ నడుపుతున్న కంపెనీలు డామినేట్ చేస్తుందా ఫ్యూచర్లో అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏమంటారు ఆప్టిమిస్టిక్ డేటా, ఆర్ టు దట్ మ్యాటర్ ఆపర్చునిటిస్టిక్ డేటా, ఆర్ టు దట్ మ్యాటర్ డయాగ్నాస్టిక్ డేటా, ప్రిస్క్రిప్టివ్ డేటా, ప్రిడిక్టివ్ డేటా లేకపోతే ఏఐ కంపెనీ కూడా పనిచేయదు ఫ్రెండ్స్. ఈ సెల్ఫ్ డైరింగ్ ఎట్లుంటుంది, ఇన్సూరెన్స్ మోడల్స్ ఏ రకంగా పోతాయి, టార్గెట్ యాడ్స్ ఏ కస్టమర్కి ఏది పెట్టాలా, సిటీ ప్లానింగ్లలో ఏదేది నడుస్తుంది, మైండ్ కంట్రోల్ ఎట్లుంటుంది, కస్టమర్ సైకాలజీ ఏ రకంగా నడుస్తుంది, ఇది కేవలం డ్రైవింగ్ ప్యాటర్న్ వరకు ఉంటే ప్రాబ్లం లేదు. దీనికి మిలిటరీ లింక్ ఎప్పుడైతే మనము జుడాస్తామో అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. టెస్లా డేటా ఇంజన్ ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మిలిటరీ గ్రేడ్. ఎంతమందికి తెలుసు? అది గూగుల్ కొట్టరు తెలుస్తుంది. టెస్లా డేటా ఇంజన్ ఈజ్ మిలిటరీ గ్రేడ్. ఏఐ టీమ్ ఏదైతే ఉన్నదో టెస్లాలా, అది ex-NSA అండ్ డార్పా అని అంటారు రీసెర్చర్స్, DARPA రీసెర్చర్స్. గూగుల్ చేసుకోండి. ఈ ఏఐ టీంలలో ఎవరెవరు ఉన్నారు? ex-NSAలు ఉన్నారు, ఇంకా DARPA డర్పా రీసెర్చర్లు ఉన్నారు. డోజో సూపర్ కంప్యూటర్ మిమిక్స్ వాడతారు, కాగ్నిటివ్ వార్ఫేర్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు దీనికి. అంటే సిచ్యువేషన్ అనాలిసిస్ నువ్వు టక్ బండి మారిపోతుంది అంటే ఇది వార్ఫేర్ యాక్షనే కదా. స్పాట్ సిచ్యువేషన్ అనాలిసిస్లలో బిహేవ్ చేసినట్టు చేస్తాడు సోల్జర్ లాగా. కంప్లీట్గా మిలిటరీ ఫోర్స్ శాటిలైట్ లింక్స్తోని అనలిటిక్స్తోని బేస్ అయి ఉన్నది ఇదంతా. ఒక నేషనల్ సెక్యూరిటీ సర్వేలెన్స్ లెక్క పనిచేస్తుంది కంప్లీట్ దీని కెమెరాస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంతా. నీ ఫ్రెండ్స్ చెప్పాలనంటే ఈ నెట్వర్క్ అంతా ఒక వెపన్, ఈ కారే ఒక డెకాయ్. 10 సంవత్సరాలల్లా టెస్లా కార్లే అమ్మదు, మన బిహేవియర్ ప్యాటర్న్ అమ్ముతుంది, మన సర్వేలెన్స్ డేటా అమ్ముతుంది, మన డేటా మ్యాప్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రిడిక్షన్స్ అమ్ముతుంది, ప్రిస్క్రిప్షన్స్ అమ్ముతుంది, హ్యూమన్ సిమ్యులేషన్ ఇంజన్స్ అమ్ముతుంది. ఇది టెస్లా చేసే ప్రక్రియ. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మీరు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏందని అంటే, అసలు భారత్కి టెస్లా ఎందుకు రాలే, భారత్కి టెస్లా ఎందుకు రాలే అని చెప్తే 2021లో వరల్డ్ వైడ్ సేల్స్ గిట్లా మనం తీసుకొని చూస్తే బ్యాటరీ మనం 21% ఆఫ్ ది బ్యాటరీ ఎలక్ట్రిక్ మార్కెట్ ఏదైతే ఉండేనో అది టెస్లా క్యాప్చర్ చేసింది. 14% ప్లగిన్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. 2019లో టెస్లా ఫస్ట్ గిగా ఫ్యాక్టరీ షాంఘాయిలో ఓపెన్ చేసింది, షాంఘాయి, మేకింగ్ ఇట్స్ ఫస్ట్ ఫోరే ఇంటూ ది గ్లోబల్ ఎక్స్పాన్షన్. గ్లోబల్ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ ఇత్తనం ఏడ నాటింది? చైనా.
ఇప్పుడు ఇంత డేటా కలెక్ట్ చేస్తే చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే చైనా తన మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రతి కంపెనీ తన భూభాగంలో వాళ్ళకు ఒక ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ ఉన్నది ఫ్రెండ్స్. గూగుల్ చేసి చూసుకోండి. అది ఏ కంపెనీ అయినా చైనా భూభాగంలో తయారవుతుంది అని అంటే ఆ ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ ప్రకారం ఆ డేటాకు కమ్యూనిస్ట్ చైనా పార్టీ ఖచ్చితంగా ఆ డేటాను యాక్సెస్ చేసే కెపాసిటీ, కేపబిలిటీ, కాంపిటెన్సీ పెట్టుకుంటుంది. 2020లో గిగా ఫ్యాక్టరీ బెర్లిన్లో, జర్మనీలో, టెక్సాస్, ఇంకొకటి యునైటెడ్ స్టేట్స్లో కూడా పెట్టింది. కాకపోతే చైనాలో పెట్టి భారత్లో అమ్ముతానంటే మళ్ళా సబ్సిడీలు మాత్రం అన్నీ కావాలి అని అంటే అట్లెట్లా? యుఎస్ ఆల్మోస్ట్ దీని వాల్యుయేషన్ వచ్చేసి వరల్డ్స్ వాల్యుయబుల్ బ్రాండ్ అయిపోయింది. ఇది $206 బిలియన్ బ్రాండ్ అయిపోయింది. అక్టోబర్ 2021లో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉంది కదా, అది $1 ట్రిలియన్ పోయింది మార్చ్ 2022లో. ఇంత దిగ్గజమైన కంపెనీ మన ఇండియాకి రాకపోవడం దురదృష్టకరమా? కాదు, అదృష్టం. రాందే మంచిగా అయిందని అంటారు. ఎందుకంటే చైనాలో కంపెనీ పెట్టుకొని ఇప్పుడు యుఎస్ తిత్తర కావాలా బిడ్డ, యుక్రెయిన్లో డ్రోన్లు, ఆ రష్యాలో వేల్చిండ్రు చూడు, ఈ డేటా అంతా ఈ నా కొడుకుల దగ్గర పైసలు ఇచ్చేస్తే అయిపోయి ఇలా ప్రైవేట్ కంపెనీలు ఏముంటుంది కథ? ఏముంటుంది? ఆ కంపెనీ ఆడి దగ్గర ఉండదా? ఆడు మొత్తం ఆడికి సబ్సిడీలు ఇచ్చి కంపెనీ నడుపుతున్నప్పుడు ఆడు పిచ్చోడా చైనా వాడు? ఎలాన్ మాస్క్ ఎప్పుడైతే ఇది భారతదేశంలో రానికి ప్రయత్నం చేసినామో ఎలాన్ మాస్క్ ట్వీట్ కొట్టిండు ఫ్రెండ్స్, టెస్లా భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టది, మేము ఫస్ట్ అమ్ముతాం, సర్వీస్ చేస్తాం, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అని. అంటే గంట హఠాసా వారికి గట అని చెప్పి మోదీ సర్కార్ చెప్పింది. మోదీ సర్కార్ చెప్పిన తర్వాత భారత్ ఏవైతే నువ్వు భారత్లో తయారు చేయవో మేము 100% నీ మీద ట్యాక్స్ వేస్తాం, 100% ట్యాక్స్ వేసి ఇంపోర్ట్ డ్యూటీ పెడతామని చెప్పి చెప్పిండ్రు. నితిన్ గడ్కరీ గారు, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఇది క్రిస్టల్ క్లియర్గా క్లారిఫై చేసిండు రసీనా డైలాగ్ 2022లో. ఏమని అన్నాడంటే, మాస్క్కి ఏం కావాలో, ఎలాన్ మాస్క్కి ఏం కావాలో మేము అన్ని ఇస్తాం, బట్ ఆత్మనిర్భర్ భారత్ కింద చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్లకు ఇక్కడ భారతదేశంలో మద్దతు తెలపదు. దేశభక్తి. ఇట్ ఈస్ ప్రొయాక్టివ్ మెజర్, ఒక అప్రమత్తం, చిత్తశుద్ధి అని అనుకోవచ్చు దీన్ని. ఇది ఒక చిత్తశుద్ధి అనుకోవచ్చు ప్రభుత్వానికి, అప్రమత్తంగా ఉండనీకే. ముందే పసిగట్టి ఈ డేటా చోరీ అయితే ఎంత విధ్వంసం జరుగుతుంది, టెర్రరిస్టుల చేతికి డేటా పోతే ఎంత విధ్వంసం జరుగుతుంది అని ఆలోచించి నువ్వు ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయి, తర్వాత మాట్లాడదాం అని చెప్పి చెప్తే మనోడు రాలే. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, మీరు డేటా టెస్లా తీసుకొని వచ్చి డేటా కలెక్ట్ చేసి థర్డ్ పార్టీస్కి ఇచ్చి ఇంక్లూడింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లను కూడా చెక్మా చేసేటట్టు ఈ పాలసీస్ ఉండయా? ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీ ప్రైవసీ పాలసీ ఏదైతుందో, మేము ఈ డేటాని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి డేటా షేర్ చేస్తాము, మేము కోర్ట్ ఆర్డర్లు కూడా మాకు ఇట్లా ఉన్నాయి అని చెప్పి చెప్పిండ్రు. నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీకి ఇట్లా ఏమన్నా అయింది అని అంటే మేము ఖచ్చితంగా ఈ డేటాని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి షేర్ చేస్తాము అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ ఉన్నది. మళ్ళీ టెస్లా ఎక్కడ పుట్టింది? ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల చేతులకు పోతుంది భారతదేశపు డేటా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. FBI ఒక టెస్లా షోరూమ్నో టెస్లా డీలర్దో ఏదో వ్యాండలైజ్ చేస్తే డొమెస్టిక్ టెర్రరిజం అని చెప్పి కేసులు బుక్ చేసింది. అంత ప్రేమ ఏంది? ఈ టారిఫ్ల యుద్ధం ఏదైతే ఇలా ట్రంప్ చేస్తున్నాడో అది ఏమన్నా ఎలాన్ మాస్క్ పెట్టిన ఇత్తనమా? ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ మీ దగ్గరకు వస్తాయా రేవా? సపోజ్ ఈ టెస్లా కారు గిట్లా రేపు ఎవరికన్నా నువ్వు అమ్మాలనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కారు కొన్నా టెస్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అది కొన్న తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నేను వేరే వాళ్ళకి అమ్మాలని అనుకుంటే దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి అమ్మాలి. మళ్ళా ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి రీసెట్ చేసి అమ్మాలి. ఎందుకంటే నా డేటా మళ్ళీ ఆనికిపోయే కదా, ఆడు కూడా డీకోడ్ చేసుకోవచ్చు కదా. కొన్నుడు నా దుష్మన్ ఉన్నాడు అనుకో, జస్ట్ ఇమాజిన్ చేయండి. 8 ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కెమెరాస్, బిహేవియరల్ ప్యాటర్న్ సెన్సర్స్, న్యూరోలింక్, డేటా లింక్, స్టార్ లింక్స్, AI మోజోస్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అనే కంటే ముందు అసలు మన లీడర్ ఆఫ్ అపోజిషను, ఈ గాయ గత్తర చేసే బ్యాచ్ మీడియా వాళ్ళు ఉంటారు కదా, ఈ దేశాన్ని పంపించాలి. నా డార్లింగ్ కిమ్ జున్కి గోల్ ఉంటాడు, లడ్డు లెక్క, బందర్ లడ్డు లెక్క. కాకపోతే బద్దలు వలగొడతాడు. ఎందుకు చెప్పాలనా? ఆడ ప్రతి 5 నిమిషాలకు మీ సెల్ ఫోన్ ఉంటుంది కదా,
స్క్రీన్ షాట్ తీస్తారట నార్త్ కొరియాలో ప్రతి 5 నిమిషాలకు. మీకు తెలియకుండానే జరిగిపోతుంది అది. కచ్ 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 5 నిమిషాలకు. అంటే నువ్వు ఓడుతో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎంతసేపు ఉన్నావు, అది ఇంటర్నెట్ ఉండదు, ఆటో స్క్రీన్ షాట్స్ వచ్చేస్తాయి. ఇట్లాంటి దేశాలలో పంపాలా ఆహా అని చెప్పి మాట్లాడు. గిగసెస్ ఏముండదు, సీదా స్క్రీన్ షాటే. అర్థమవుతుందా? నువ్వు ఆడ పోయి చైనా ఎంబసీలో కలుస్తానన్నా, నేపాల్లో పోయి ఎవరితోనా వాళ్ళతో కలుస్తానన్నా, ఈడ పెయిన్లు అవుతుంటే ఆడ బ్యాంకాక్ పోతే ఈడ థైలాండ్లో అయినా, లేకపోతే రారండో వేడుక చూద్దామనన్నా, ఇట్లాంటివి నడవై. వీళ్ళందరికీ ఆ దేశంలోనే కరెక్ట్ ఉంటుంది. కిమ్ జాన్ ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా కనిపిస్తాడు మీకు కిమ్ జాన్ ఇప్పుడు, కానీ సప్పట్లు కొట్టే క్యారెక్టర్ కాదు, చమత్కారాలు చేసే క్యారెక్టర్ అది. సో నేనేమంటా అంటే ఈ డాక్టరైన్ తీసుకురావాలా, ఈ టెక్ ఇన్ఫో డాక్టరైన్ ఏదైతే ఉంటుందో భారత్లో తీసుకురావాలి. ఇప్పుడు అనుమాన పరిస్థితుల్లో ఎవరిదాన్ని ఉంటే ఆయన ఫోను 5 నిమిషాలకు కాదు, నిమిషానికి స్క్రీన్ షాట్ తీసుకోవాలి రక్షక బలగాలు. అప్పుడే కానీ చక్కగా కాదు. మళ్ళీ 147 కోట్ల జనాభా, ఎవడు ఏ రకంగా ఎట్లా స్పై అవుతుండో తెలుస్తలేదు. నీ ఇంటి ముంగట బాంబు వెళ్తే, నీ ఇంట్లోనే బాంబు వెళ్తే ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై.